హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ 99 టీవీ చీఫ్ ఎడిటర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? అసలు వస్తున్న వార్తల్లో నిజమెంత? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారా? వైఎస్ జగన్కు కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చిందా? తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిన నేతలందరినీ రమ్మని కాంగ్రెస్ పార్టీ స్నేహ హస్తం పంచుతోందా? అసలు ఫ్యాక్ట్ ఏంటి? నిజంగా అలాంటిది జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సుముఖత వ్యక్తం చేస్తారా? ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి దగ్గరవుతున్నారా? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు చూడబోతున్నారు. నేను ఫ్యాక్ట్స్తో మాట్లాడతా. నేను గతంలో వేసిన ప్రతి అంచనా నిజమైంది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ మాట నేను రాసి ఇస్తా. అసలు 1 by 1 మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తే లేటెస్ట్గా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వ్యవహారం మనం చూద్దాం. తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి మమతా బెనర్జీ గత 3 పర్యాయాలు బెంగాల్లో గెలవటం, 4వసారి పోటీ చేసే క్రమంలో ఓడిపోవడం, ఇప్పుడు బెంగాల్లో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మమతా భవిష్యత్తు ఏంటన్న చర్చ బలంగా సాగుతోంది. ప్రధానంగా అటు మమతా బెనర్జీకి సంబంధించి 80 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న తర్వాత 64 మంది వేరే కుంపటి పెట్టడం, 28 మంది ఎంపీల్లో 20 మంది ఆల్రెడీ లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాను కలిసి ఒక ప్రత్యేక గ్రూపుగా ఏర్పడబోతున్నారు. డైరెక్ట్గా ఇక బీజేపీ కనెక్ట్ కాబోతున్నారు. ఆల్రెడీ 3 రాజ్యసభ సభ్యులు జెండా పీకేశారు. ఇక ఆమె భవిష్యత్తు ఏంటన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో తిరిగి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి టీఎంసీని విలీనం చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వెళ్లిన ఎన్సీపీ శరద్ పవార్ని, అలాగే జగన్మోహన్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ దగ్గర చేసుకోవాలనుకుంటోంది. జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరిపిందన్నది కొన్ని వార్తల సారాంశం. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, అలాగే కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్, వీళ్ళు రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులని చాలా మంది చెప్తుంటారు. అయితే రాజకీయ స్నేహాలు వేరు, వ్యక్తిగత స్నేహాలు వేరు. ఎందుకంటే పార్టీలు వేరైనా అటు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కాబట్టి, గతంలో ఎంపీగా పనిచేసిన నేత కాబట్టి, అలాగే పొరుగు రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలు, వీటితో పాటు బెంగళూరుకి సంబంధించి మనం చూస్తే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి అక్కడ నివాసం కూడా ఉంది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కూడా అక్కడున్న రాజకీయ నేతలతో ఆయనకి సంబంధాలు ఉండటం అనేది తప్పు కాదు. కానీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాయబారం నడిపారంటూ వార్తలు వస్తున్నాయి కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారా అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసేటప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఓట్ల చోరీ వల్లే స్టాలిన్ తమిళనాడులో, బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. అయితే ఇక్కడ స్టాలిన్ ఓటమికి ఇది కారణమైంది, అక్కడ ఓట్ల చోరీ కారణమైందన్న అంశాన్ని ప్రస్తావించడం అనేది ఇండైరెక్ట్గా ఇది బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే అంశమే రాజకీయంగా. ఎందుకంటే ఓట్ల చోరీ అంశాన్ని ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రశ్నిస్తుంది ఎవరు, దేశవ్యాప్తంగా లేవనెత్తుతుంది ఎవరు, దేశవ్యాప్తంగా వేలెత్తి చూపుతుంది ఎవరు? ఇట్స్ కాంగ్రెస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఇండి కూటమిలో ఉన్న మరికొన్ని పార్టీలు. అందుకు జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ చేసేశారు కాబట్టి అటు కాంగ్రెస్కి ఆయన దగ్గరైపోతున్నారా, కాంగ్రెస్కి ఆయన సంకేతాలు పంపుతున్నారా, ఈ చర్చ మొదలైపోయింది.